సంతోష్, వినయ్, డేవిడ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు. ముగ్గురు కూడా దేవుని ఎరిగిన కుటుంబంలో జన్మించిన వారే. వారికి మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం ఉన్న ఉద్యోగం వల్ల వచ్చే జీతం వారికి సరిపోవడం లేదు. అందువలన వారికి ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు మనం చూద్దాం. అబ్బా ఏంట్రా బాబు, ఉద్యోగం కోసం వారం రోజులు మట్టించి తిరుగుతున్నా, ఒక్కడు కూడా ఉద్యోగం ఇవ్వడం లేదు. అరే అలాంటిది ఏమీ లేదురా. పొద్దున్నే ప్రార్థన చేసి వచ్చాము కదా, దేవుడు మనల్ని గమ్యాన్ని చేరుస్తారులేరా. నువ్వు ఆపరా. ప్రతి విషయానికి దేవుణ్ణి తీసుకురాకురా. దేవుడు అంటే జీవితంలో ఒక భాగం అంతే, జీవితం అంతా కాదు. అసలే మా ఆవిడ ఉద్యోగం లేదని తెలిస్తే కోపంగా చూస్తుందిరా. వినయ్ చెప్పింది కూడా నిజమేరా. మా ఇంట్లో కూడా ఉద్యోగం కోసం ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావని తొందర పెడుతున్నారు. ఇంటికి కూడా వెళ్ళబుద్ధి కావడం లేదురా. అరే ఈ ఆలస్యం అంతా మనల్ని గొప్పవారిగా చేయడానికేరా. నేను ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచుతున్నానురా. కర్మరా బాబు కర్మ. ఇక నువ్వు మాట వినవు. పదండి. నమ్మకం అంట నమ్మకం. జాగ్రత్త నువ్వు నీ నమ్మకం. గమనిక, నమ్మకమైన ముగ్గురు వ్యక్తులు కావలను. జమీందారు గారి వ్యాపార లావాదేవీలు మరియు వాటి లెక్కలు చూచుటకు ముగ్గురు వ్యక్తులు కావలను. మంచి వేతనాలు కూడా ఇవ్వబడును. అరే సంతోష్, వినయ్, ఇందులో ఉద్యోగం ప్రకటన వేశారు చూడండి రా. అరే ఇదే కాదురా మనం కూడా చదువుకున్నది. పదండ్రా వెళ్దాం. సరేరా. దేవుని కృప వలన ముగ్గురికి జమీందారు కొలువులో ఉద్యోగం వస్తుంది. ముగ్గురు కూడా ఒకే చోట సమావేశమవుతారు. అమ్మయ్యా, మొత్తానికి ఉద్యోగం సంపాదించాంరా. అరే దేవుడు మన మీద దయ చూపించాడురా. మనం అందరం ఆయనకి ధన్యవాదాలు చెప్పాలిరా. నువ్వు ఆపరా. మన చదువుకున్న చదువుని బట్టి, మన తెలివిని బట్టిరా మనకు ఉద్యోగం వచ్చింది. ప్రతి విషయానికి దేవుని తీసుకురాకరా. అరే ఆ ప్రకటన కనిపించేలా చేసింది దేవుడేరా. లేదంటే ఊళ్ళో ఎంతమంది చదువుకున్నవారు ఉన్నారు. నా ప్రకటన కనిపించేలా చేసింది దేవుడేరా. దేవుడికే మహిమరా. అయ్యో మీరిద్దరూ ఆపండి రా. దేవురో లేదో మన తెలుగు ఏదో ఒకలా అయితే ఉద్యోగం వచ్చింది కదా, ఇంకా పదండి ఇంటికి వెళ్దాం. ఉద్యోగం సంపాదించి సంతోషంగా ఇంట్లో చెప్పడానికి వెళ్తారు. వినయ్ వాళ్ళ ఇంట్లో, శాంతి శాంతి శాంతి. అబ్బబ్బా ఏమిటండి మీ గోల? నేనేమైనా హిమాలయాలో ఉన్నానా ఏంటి? మన ఇంట్లోనే కదా ఉన్నాను, ఎందుకు అలా అరుస్తున్నారు? అయ్యో దీని పేర్లో ఉన్న శాంతి దీనిలో ఉంటే బాగుండు కదరా దేవుడా. చెప్పండి, ఇంతక్కడ కాకిలా కాకమని అరిచారు కదా, ఇప్పుడేంటి ముద్దపప్పులు అంత మౌనంగా ఉన్నారు? నీకు ఒక శుభవార్త చెప్పాలి శాంతి. నాకు ఉద్యోగం వచ్చింది. ఏంటి ఉద్యోగమా? నాకు తెలుసులే, మా ఆయన గారు చాలా తెలియగలవారని. ఇంతకీ నెలకు జీతం ఎంత? 25,000 శాంతి. ఏంటి 25,000? అయ్యో శాంతి శాంతి ఏమైంది శాంతి? అయ్యి బాబోయ్, 25,000కే కొలు తిరిగి గడిపోయిందంటే 50,000 గుండాకి చచ్చిపోద్దేమో. శాంతి శాంతి లెగవే. నిజంగానే గుండా చచ్చిపోయిందా ఏంటి? అయ్యో శాంతి, ఇది ఎలా లెగదు కానీ దీని వీక్నెస్ ఏంటో నాకు తెలుసు. శాంతి శాంతి బాగానే ఉన్నావా శాంతి? ఏంటి శాంతి అంత ఆనందంగా ఉన్నావా? ఏంటి 25,000కి కలితిరి గడిపడమా? అసలు ఆనందంగా ఉండడమా? అలా కలితిరి గడిపే రేంజ్ అయినా నాది. మా నాన్నగారికి జీతం వచ్చేది 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు ఎక్కడి, 25,000 ఎక్కడా? అయ్యో అంత రేంజ్ మాకు లేదులే కానీ 25,000తో సర్దుకుపోయే జీవితం శాంతి. సర్లేండి రండి, భోజనం పెడతాను. ఏంటి ఎంత గొడవ అయ్యాక భోజనం పెడతానంటుంది? ఇందులో ఏమన్నా కలికేసి వాళ్ళ నానింటికి వెళ్ళిపోదాం అనుకుంటుందా? ఏంటి ఎన్నిసార్లు పిల్లాలి? హలో హలో, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు శాంతి. ఇప్పుడు సంతోష్ వాళ్ళ ఇంటిలో, లక్ష్మి లక్ష్మి, చెప్పండి. నాకు ఉద్యోగం వచ్చిందే. మీకే వచ్చిందా? మీ వాళ్ళకి కూడా వచ్చిందా? వాళ్ళకి కూడా వచ్చింది. ఇంకా వాళ్ళని ఎప్పటికీ విడిచిపెట్టరా మీరు? ఎలా విడిచిపెడతాను లక్ష్మి, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే హాయ్ బాయ్ చెప్పేంత వరకు ఉండాలి. జీవితంలో ఒక మెట్టు పైకి ఉండేలా చూసుకోండి. ఏంటండి బాబు మీరు? అది సర్లే కానీ 25,000 జీతం వచ్చింది కదా, అలా తాజ్మహల్ చూసొద్దామా? ఏంటి 25,000కే తాజ్మహల్ చూసొద్దామంటున్నారు? ఏ 50,000 వచ్చినాయి ఇంకో బూజు కలిపి ఎక్కిచ్చేస్తారేంటి? బూజ్ ఖలీఫా అదేముంది లక్ష్మి, నువ్వు అనలే కానీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిచ్చేస్తారా? అంటే మీరు రారా? ఎక్కిచ్చేసి పంపించేద్దాం అనుకుంటున్నారా? ఇదేంట్రా బాబు ఏదేదో ఊహించేసుకుంటున్నా. అదేం లేదే లక్ష్మి. సర్లే కానీ అది ఏదో కొండ అంటున్నారు కదా, మీరు మీ ఫ్రెండ్స్ అయితే సన్యాసం తీసుకొని అక్కడే ఉండిపోండి. ఇంక రాకండి, గడువు దులిపోద్ది. సరే సర్లే అయితే వెళ్ళొస్తాను.
ఇప్పుడు డేవిడ్ వాళ్ళ ఇంటిలో రాణి రాణి ఇదిగో స్వీట్స్ తీసుకో. ఏంటండి ఉద్యోగం వచ్చిందా? అవును రాణి, దేవుడి దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. అయ్యి దేవుడా, ఇక మా కష్టాలన్నీ తీరినట్టే. కొత్త ఫ్రిడ్జ్, కొత్త వాషింగ్ మిషన్, 10 అడుగులు టీవీ, చీరలు, బట్టలు అన్నీ కొనుక్కొచ్చి థ్యాంక్స్ దేవుడా. ఇంటికి జీతం ఎంతండి? 25,000 రాణి. 25,000. ఇంకెక్కడ చీరలు, ఇంకెక్కడ బట్టలు, ఇంకెక్కడ ఫ్రిడ్జ్? రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏం లేదులేండి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. సరే రాణి. కొన్ని నెలలు గడిచిన తర్వాత 6 నెలలు గడిచినాయి, ఇంకా 25,000 వస్తున్నాయి. జీతం ఏమైనా పెంచుతారేమో అడగండి మీ యజమాన్ని. ఏంటి దీనికోసం ఇందాక నుంచి దోమలు కొట్టినట్టు కొడుతున్నావు? అడుగుతానులే, ఊరికే ఏడవకు. ఏంటి, నేను ఏడుస్తున్నానా? ఏం లేదు శాంతి, జోక్ చేశాను అంతే. ఎందుకంత సీరియస్ అయిపోతున్నా? అడుగుతానులే, వెళ్ళొస్తాను శాంతి. ఇటుపక్క సంతోష్ వాళ్ళ ఇంట్లో కూడా ఏం జరుగుతుందో చూద్దాం. నేను మీకు ముందే చెప్పాను వాళ్ళకన్నా గొప్పగా ఉండమని. ఇప్పుడు చూసారా, ఎదుగు బతుకు లేని కాపురమైందా? ఇప్పుడు ఏమైంది లక్ష్మి? ఏం తక్కువైంది? ఏం తక్కువైందేంటి? ఏం తక్కువైందేంటి? అదే మన యజమాని చాలా మంచివాడు కదా, మన కష్ట సమయంలో ఉన్నప్పుడు మనకు చాలా సహాయం చేశారు కదా. అందుకే ఆ యజమాని దగ్గర తెలుగుగా నటించి గొప్ప స్థాయికి వెళ్ళమనేది. కొంచెం ఆ మట్టి బూరని వాడండి బాబు. ఏంటండి బాబు మీరు? సర్లే లక్ష్మి, అయితే వెళ్ళొస్తాను. అలాగే డేవిడ్ వాళ్ళ ఇంట్లో కూడా ఏం జరుగుతుందో చూద్దాం. ఏమండి, ఏంట్రా అని? మనకి ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కదండి, పిల్లల కోసం ఏదైనా దాయాలి కదండి. కొంచెం జీతం జీతం తర్వాత పెంచమని యజమానిని అడగండి. రాణి, మన నమ్మకత్వాన్ని పనితాన్ని చూసి ఆయన ఇస్తారులే. ఆయన చాలా గొప్పవారు. ఎప్పుడేం చేయాలో ఆయనకి తెలుసులే. ఏంటో మీరు మీ నమ్మకత్వం. ఇప్పుడు సంతోష్, వినయ్ యజమానిని జీతం పెంచమని అడుగుతారు. కానీ డేవిడ్ మాత్రం మౌనంగా ఉంటాడు. చూద్దాం. అరే ఏంట్రా బాబు, ఇంటికి వెళ్తుంటే మా ఆవిడ బుడ తినేస్తుందిరా బాబు, జీతం పెంచుతలేదు అని. అవునరా బాబు, మా ఆవిడ కూడా ఎందులో ఏం కలుపుతుందని భయంగా ఉందిరా బాబు. ఇప్పుడు వెళ్ళాలంటావారా? వెళ్ళాలి, తప్పదు కదరా. సరేరా పద వెళ్దాం. సరేరా. నమస్తే యజమాని గారు. నమస్తే నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? అదే మీ ఆస్తి కొంచెం అడుగుదామని. ఏంటి? అదే మీ ఆస్తి. ఆగరా, ఏం మాట్లాడుతున్నావు? అదేం లేదు యజమాని గారు, ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కదా, మీరు కొంచెం జీతం పెంచుతారని వచ్చాం. పెంచుదాంలే అయ్యా. యజమాని వారి నమ్మకత్వాన్ని పరీక్షించడానికి వారికి ఒక పరీక్ష పెట్టాలని అనుకుంటాడు. రేపు ఉదయం 7 గంటలకి తయారయ్యి రండి, మీరు పక్కూరికి వెళ్ళాల్సి ఉంది. సరేనయ్యా. మరుసటి రోజు ఉదయం యజమాని 3 బ్యాగులతో రెడీగా ఉంటాడు. ఏంట్రా బాబు, పొద్దున్నే వచ్చామన్నాడు, ఎంత పెంచుతాడో ఏంటో. అవునరా బాబు, అసలుకే సల్లగా ఉంది, లెగిసారో లేదో ముసలోడు. అరే ఆయన మన యజమాని రా, అలా అనొచ్చా? అరే ఇక్కడ ఉన్నాడని చెప్పాలి కదరా. అరే సారీరా, సారీ, జోక్ చేశాను రా, ఇంకెప్పుడు అలా అనలేరా. నమస్తే. నమస్తే నమస్తే. ఈ 3 బ్యాగులు తీసుకుని పక్క ఊర్లో ఉన్న నా స్నేహితుడికి ఇవ్వండి. ఈ బ్యాగ్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, వాటిని ఎవరూ తెరవకూడదు. ఆ బ్యాగ్లు చాలా బరువుగా ఉంటాయి. అయితే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. మధ్యలో ఒక సంతలో ఆగుతారు. సంతలో సంభాషణ. అరే డేవిడ్ వినయ్ రా. అరే వినయ్, ఆగిపోయావేరా, వెళ్దాం రా. అరే ఈ బ్యాగ్ కొంచెం బరువుగా ఉన్నట్టు అనిపిస్తుందిరా, నాకు తెలిసి ఇందులో ఏ వెండో బంగారం ఉండే ఉంటారా. ఏమోరా, యజమాని తెరవద్దని చెప్పాడు కదా. సరేరా, మీరు వెళ్ళండి, నేను వస్తానులేరా. వినయ్ అత్యాశతో ఆ బ్యాగ్తో పారిపోతాడు. సంతోష్, డేవిడ్ ఎంతసేపటికి వినయ్ రాకపోవడంతో అర్థమై ఇలా అనుకుంటూ ఉంటారు. అరే డేవిడ్ అరే వినయ్ గాడు మనల్ని మోసం చేసి పారిపోయాడు రా. అయ్యో, మన యజమాని ఎంతో నమ్మకం పెట్టుకుని మనల్ని పంపించాడు కదరా. అది సర్లే కానీ బ్యాగ్లో ఏముందంటో?
ఏమోరా యజమాని తెరవద్దని చెప్పాడు కదా. వీడితో ఉండేం లాభం? ఆ వినయ్ గారు బాగా తప్పించుకుని వెళ్ళిపోయాడు. నిజంగా ఇందులో ఏ వజ్రాలు ఏ బంగారం ఉండే ఉంటుంది. మనం కూడా ఏదో ఒకలా వెళ్ళిపోవాలి. సరే పదరా వెళ్దాం. అడవి మార్గంన వెళ్తూ వస్తూ ఉంటే ఇదే సందర్భమని సంతోష్ బ్యాగ్తో పారిపోతాడు. అరే సంతోష్, సంతోష్, అయ్యో నువ్వు కూడా మోసం చేసి పారిపోయావరా. అయ్యో మన యజమాని మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు కదరా. నువ్వు కూడా పారిపోవు, నువ్వు కూడా పారిపోవు. వాళ్ళిద్దరు కూడా పారిపోయారు కదా, నువ్వు కూడా పారిపోవు, నువ్వు కూడా పారిపోవు. యజమాని కూడా లేడు, ఏమన్నా అడిగితే దొంగలు వచ్చి పట్టుకుపోయారని చెప్పు. నువ్వు కూడా పారిపోవు, నువ్వు కూడా పారిపోవు. లేదు డేవిడ్, అలా చేయకు. ప్రభు అన్నది గుర్తు చేసుకో. యోసేపు వల్ల నమ్మకంగా ఉండు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకో. నీ యజమాని చూడకపోయినా ప్రభువు నిన్ను చూస్తాడు. ఆయన కళ్ళకు మరుగైనది ఏదీ లేదు. పిచ్చివాడా, ఆ మాట వినుకు. పారిపో, వెళ్ళిపో. ఈ బ్యాగ్ పట్టుకుని వెళ్తే నీ భార్య నిన్ను రాజులా చూసుకుంటుంది. పారిపో, పారిపో. వీడేంటి బ్యాగ్ పట్టుకుని వెళ్తలేదు? ఎలాగైనా బ్యాగ్ పట్టుకెళ్ళి ఇలా చూడాలి. ఈ బ్యాగ్ పట్టుకుని వెళ్తే యజమాని కన్నా గొప్పవాడు అయిపోతావు. పారిపో, పారిపో. లేదు డేవిడ్, నమ్మకంగా ఉండు. నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగుతాయి అని దేవుడి వాక్యం చెబుతుంది. అది అలాగే అంటలేరా, నా మాట విను. పారిపో, ఈ బ్యాగ్ పట్టుకుని పారిపో. లేదు డేవిడ్, అలా చేయకు. పారిపో డేవిడ్, 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 పారిపో. లేదు డేవిడ్, అలా ఈ చేయకు. సంఘర్షణలో డేవిడ్ మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నీ చిత్తాన్ని చేసిన శక్తి నాకు ఇవ్వండి. నమ్మకంగా ఉండడానికి నాకు మీ బలం ఇవ్వండి. ఆమేన్. డేవిడ్ లేచి ముందుకు సాగి యజమాని చెప్పిన ఊర్లోకి వెళ్తాడు. అక్కడ యజమాని ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. సార్, మీరు ముందుగా ఇక్కడికి ఎప్పుడు వచ్చారు సార్? బలా డేవిడ్, బలా. నువ్వు సంతోష్ వినయ్లా కాకుండా నమ్మకంగా ఉన్నావు. అలాంటిది ఏమీ లేదు సార్. నాకు కూడా పారిపోవాలని అనిపించింది, కానీ నా దేవుడు నన్ను తప్పు చేయకుండా కాపాడాడు సార్. నీ దేవుడు చాలా గొప్పవాడు డేవిడ్. నీ దేవుని గురించి నాకు కూడా చెప్పు. ముందు ఆ బ్యాగ్లో ఏముందో చూడు. డేవిడ్ ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి చూస్తే అందులో ఇలా రాసి ఉంటుంది: ఎవరైతే ఈ బ్యాగ్తో పారిపోకుండా గమ్యస్థానానికి చేరుకుంటారో వారే నా తరువాత ఆస్తి అంతటి మీద వారసుడు, ఎందుకంటే నాకు పిల్లలు లేరు అని రాసి ఉంటుంది. డేవిడ్ ఆశ్చర్యపోతాడు. సంతోష్, వినయ్ అయ్యో ఎంత పని చేశామని తల పట్టుకుంటారు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును. సహోదరులారా, డేవిడ్ ఈ లోకపు యజమానుడికి ఎలా నమ్మకంగా ఉన్నాడో అలాగే మనలను నమ్మిన పరలోకపు యజమానుడికి మనం నమ్మకంగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెప్పింది కదా, నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగును అని. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్.